ఆరాధ్య. ఆరాధ్య ఓ ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. తన అందమైన జీవితంలో ఓ చిన్న కళ ఉండేది. ఆరాధ్య ఓ మంచి ప్యాషనేట్ ఆర్టిస్ట్. 12వ తరగతి చదువుతున్న ఆరాధ్యకు తన డ్రీమ్స్ని అచీవ్ చేయాలని ఉండేది. ఆరాధ్యకు ఏమాత్రం ఇంజనీరింగ్, డాక్టర్ చదవాలని లేదు. ఎంతెంత దూరాన గమ్యమే ఉన్న నేను సాధించుకోనా. The first prize goes to Aradhya. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ నాన్నగారు, నేను పెయింటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాను. I am so proud of you, my daughter. అదే ఏం చేస్తున్నావు? నాకు బీటెక్ చదవడం ఇష్టం లేదు నాన్న. ఆర్టిస్ట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తా మీకు. నేను నిన్ను బీటెక్ లో జాయిన్ చెప్పిందాం అనుకుంటే నువ్వు పిచ్చి గీతలు తీసుకుంటున్నావు. పోయి వెళ్ళి చదువుకో ఫస్ట్. గుర్తించగా సహో అంటూ మొక్కరులగా. Hello, are you Aradhya? Oh, We are calling from International Art Competition. We have seen all your paintings. We are here to invite you for the competition tomorrow. okay ma'am. Thank you ma'am. Thank you so much. Thank you, Aradhya.
ఆరాధ్య రిజల్ట్స్ వచ్చాయి. ఆరాధ్య, మన స్టేటస్ తగ్గట్టు నువ్వు బీటెక్ చేయాలి. మనకి పిచ్చి గీతలు అవన్నీ వద్దు. గమ్మున వెళ్ళి చదువుకో. నువ్వు బాగా చదివి నాకు మంచి పేరు చాలు. నాకు ఈ పిచ్చి గీతలు అవి ఇవి నాకేం వద్దు. నా కూతురు నా కళ్ళ ముందు ఉంటే చాలు. నేను 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను. ఇది నాన్నకు తెలిస్తే నాన్న పరువు అంతా పోతుంది. నాన్న నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా నేనేం చేయాలో? ఐఎమ్ సారీ నాన్న. అయ్యయ్యో, ఆ పొద్దు నా కూతురు అడిగించేసింటే ఈ పొద్దు నా కూతురు నా కళ్ళ ముందు నిండు. తప్పు చేశానమ్మా. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మీ పేరెంట్స్కి మీ డ్రీమ్స్ గురించి అర్థమయ్యేలా చెప్పండి. మళ్ళీ మళ్ళీ చెప్పండి. A lot of parents will do anything for their children except let them be themselves. Let them choose their own path. Trust me, your children is going to work if you let them fly.